అయినటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి వారులారా, దేవుని మాటలు మనం వినటానికి ముందుగా ఒక చిన్న మనవి. అది ఏమిటంటే, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గతంలో మరి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, 88 మంది ఉండేవారు. మరి ఈ రోజున 100 మంది దాటే ఉండాలి. అటువంటిది మరి అనుకోని పరిస్థితుల్లో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయబడింది. కనుక మరలా కొత్తగా మరలా క్రియేట్ చేయడం జరిగింది. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కనుక ఈ మనవిని అంగీకరించి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తారు. అది ఏంటంటే, లూకా సువార్త 16వ అధ్యాయంలో మనకు ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారండి. అది ఎవరు అంటే, మరి మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19, 20, 21, 22, 23 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారెవరంటే 19వ వచనంలో చెప్పబడుతుంది, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అంటే వీడి పరిస్థితి ఎలా ఉండేదంటే, ప్రతిదినము కూడా ప్రియమైనటువంటి వారలారా, ప్రతిదినము కూడా నిత్య యవనస్తుడు వలె. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి కొత్త కొత్త బట్టలు కట్టుకునేవాడు, అనుకున్నది తినేవాడు, అనుకున్న రీతిగా నడుచుకునేవాడు, అనుకున్న రీతిగా ప్రవర్తించేవాడు, తను అనుకున్నదే వేదంగా తను తిరిగేవాడు. అలాంటి స్థితిలో తను ఉండేవాడు. అలాంటి వాడు మంచి మంచి వస్త్రాలు కట్టుకున్నాడు. ఆ వస్త్రాలు ఎలాగంటే ఓదారంగ బట్ట సన్నపు నార వస్త్రంలో ధరించుకునేవాడట. అలా ధరించుకొని తను బహుగా అంటే ఎంతో ఎక్కువగా సుఖపడుచు ఉండేవాడు. ఎవరు? ధనవంతుడు. మరి రెండవ వ్యక్తి ఎవరు అంటే, లాజరు అనేటటువంటి ఒక దరిద్రుడు. ఈ దరిద్రుడి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవటానికి కూడా లేదు. అంత దీన స్థితిలో తను ఉండగా ఎలాంటి ఇంట్లో ఉండేవాడు అంటే, ధనవంతుని యొక్క భోజనపు బల్ల యొద్ద, అంటే ధనవంతుడు బల్ల భోజనం ఎక్కడైతే చేస్తాడో ఆ బల్ల చుట్టూ తిరిగేవాడు. ఒక్క మాటలో చెప్పంటే కుక్క వలె తిరిగేవాడు. కుక్కలైనా ఇంకా తప్పించుకొని అటు ఇటు వెళ్తాయేమో తెలియదు, కానీ ఎక్కడేదో దొరుకుతుందని వెళ్తాయి. కానీ ఈ లాజరు అలా కాకుండా ఆ యొక్క భోజనపు బల్ల యొద్దే అటు ఇటు తిరుగులాడుచుండేవాడు. ఎందుకంటే అక్కడ భోంచేసిన వారు ఎవరైనా చిన్నదైనా కిందన పడిపోతే ఆ పడిపోయినటువంటి ఆ యొక్క ఆహారాన్ని ఏరుకొని తను తినటానికి ఇష్టపడి ఉండేవాడు. అంటే ఈ ధనవంతుడు తింటాడు, ధనవంతురాలు తింటుంది, ధనవంతుని యొక్క బిడ్డలు ఉంటారు, వారు తింటారు. ఎవరు తినేటటువంటి ఆహార పదార్థంలో ఏదైనాను చిన్నది పడిపోతే అది తీసుకొని నా కడుపు నింపుకుంటాను అనేటువంటి ఒక తపనతో అక్కడ కూర్చునేవాడు. అందువలన ఆయనకున్న పేరంటే దరిద్రుడు. లాజరు అనబడినటువంటి దరిద్రుడు కూడా ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం అంటే ఏమీ లేదు. వాడు దరిద్రుడు, వీడు ధనవంతుడు, ఇంతే తేడా. ఈ ధనవంతుడు అన్నవాడు ధనవంతుడే, దరిద్రుడు అన్నవాడు ఏమీ లేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎవరిని ఏమీ అడగటానికి లేదు, ఎవరి దగ్గర ఏం పుచ్చుకోవటానికి లేదు. కారణం ఏంటంటే, వాడు ఒక మాటలో చెప్పాలంటే రోగస్తుడు లెక్క. దరిద్రుడు అంటే రోగస్తుడు లెక్కాడు. శరీరం నిండా పుళ్ళు ఉండేవి. ఈ రోజున దాన్ని గజ్జి అనొచ్చు, తామర అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టొచ్చు కాక, కానీ ఆ ఒంటి నిండా కూడా కురుపులు ఉంటే ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకుతుండేవి. ఎందుకంటే ఈయన బ్రతికే చెప్పాలంటే కుక్క బ్రతుకు. అలాంటి కుక్క బ్రతుకుని చూసి కుక్కలు కూడా వచ్చి తన శరీరాన్ని నాకుతుండేవి. అంత దీన స్థితిలో ఉన్నటువంటి లాజరు యొక్క స్థితి ఏమైందంటే, ఒక దినం వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా మరణించారు. ఎవరు అంటే, లాజరు మరణించాడు, ధనవంతుడు మరణించాడు. ధనవంతుడు ఏమనుకునేవాడంటే, నాకేటి, నేను మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాను, వీడు చెత్త కుక్క లాంటి వాడు, మనం తినగా కిందన పడిపోతే ఏరుకుంటున్నాడు అనుకునేవాడు. నేను చచ్చిపోతే ఖచ్చితంగా నేను ఈ భూమిని వదిలిస్తే వదిలివచ్చు, కానీ
దేవుడి దగ్గరే ఉంటాను, పరలోకంలో ఉంటాను, స్వర్గంలోనే ఉంటాను, దేవుని రాజ్యంలోనే ఉంటాను, దేవుడితో సహవాసం చేస్తాను అనుకునేవాడు ధనవంతుడు. కానీ దరిద్రుడైనటువంటి లాజరు ఏంటంటే, నేను చనిపోతే నరకానికి పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఇక్కడ దొరికింది తినేసిన కడుపు నింపుకుంటాను, నేను ఎక్కడ పోతే నేను చూడొస్తానా అని అనుకునేవాడు దరిద్రుడు. కానీ ఒక దినాన్ని ఏమైంది అంటే, మొదటిగా అక్కడ మనం ఇప్పుడు చూసుకుందాం. చూడండి, లాజరు అను దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని అంతా వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునే గోరెను. అయితే అంతేకాకుండా కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి, అంత హీనమైన స్థితిని అనుభవించాడు ఎవరు? లాజరు. అలాంటి ఒక సమయం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడంటే చనిపోయాడు. చనిపోయిన టైం ఎవరికి తెలియదు, ఈ రోజున మనకి కూడా తెలియదు. ఆ ధనవంతుడు చనిపోయాడు. చనిపోతే ఎవరు వచ్చారంటే లాజరు దగ్గరికి ధనవంతుడికి కూడా చేరనటువంటి ఒక మహాఘనత ఈ దరిద్రుడైన లాజరుకు వచ్చింది. అది ఎలా అంటే, దేవదూతలు, స్వయంగా దేవదూతలు వచ్చాయి ఈ లాజర్ని తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అంటే, అబ్రహాము రొమ్మున, అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉండటానికి లాజర్ను తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక రెండవ వాడు ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడు పాతి పెట్టబడినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి, 23వ వచనంలో చూస్తే అక్కడ చాలా చక్కని విషయాలు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఎవరు? ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడు. ఏమని? అమ్మోయ్ బాబోయ్, నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ దుఃఖం, నాకెందుకు ఈ శ్రమ, నేను పాతాళానికి రావడం ఏంటి, నేను ధనవంతుని కదా, నాకు అంతుంది ఎంతుంది, నేను ఎంత హోదాగా జీవించాను, నేను ఈ నరకానికి రావడం ఏంటి, అగ్నిగుండంలో నేను ఉండడం ఏంటి అని కొట్టుమిట్టాడాడు. కొట్టుమిట్టాడుచు ఏమంటున్నాడంటే, కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడు. ఎవరిని చూశాడు? ఎక్కడో ఉన్నటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ని చూశాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క ఉదరమున ఆనుకొని ఉన్నటువంటి ఆ లాజర్ను చూశాడు. చూసి ఏమనుకుంటుండంటే, అరే నేను ధనవంతుడిని కదా, కోటేశ్వరుడిని కదా, నన్ను మించిన ఆస్తిపరుడు ఇంకెవడున్నాడు అనుకుంటూ అక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి, తండ్రివైన అబ్రహామా. అంతవరకు తండ్రి అయిన అబ్రహాము కనిపించలేదా? సహోదరుడైన లాజరు కనిపించలేదా? ఇప్పుడు కనిపించాడు. ఎవరు? అబ్రహాము కనిపించాడు. అంటాడు, తండ్రివైన అబ్రహామా అని సంబోధిస్తూ అబ్రహామును పిలుస్తూ, నాయందు చిన్న కనికరం చూపించు, నాయందు కనికరపడు అని చెప్పి అంటూ, తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు, అంటే ఏటి, అగ్నిగుండంలో నేనున్నాను, ఇక్కడ అగ్ని వేడిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నోరు ఆర్చేస్తుంది, కనుక నువ్వు ఆ లాజర్ను పంపిస్తే తన చిలకల వేను నీటిలో ముంచి నా నోట్లో వేస్తాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి ధనవంతుడికి. వీడు అనుభవిస్తున్న శ్రమ కాకుండా, వీడు సహిస్తున్న బాధ కాకుండా, వీడు చావడం లేదు, కాలిపోవడం లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదని అందుకే వాక్యం సెలవిస్తుంది. కనుక వీడు ఈ బాధను తట్టుకోలేక ఇప్పుడు ఎవరిని పిలిచేస్తున్నాడు అంటే, లాజర్ను పిలిచేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు లాజరు. అలాంటి వాడిని ఇప్పుడు ఈ యొక్క అబ్రహామున రొమ్మున ఉన్నటువంటి లాజర్ని ఈ ధనవంతుడు పిలుస్తూ ఏమంటున్నాడంటే, నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిగుండంలో, ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిన. అంటే ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది, దయచేసి విషయం గమనించు తండ్రి, నువ్వు ఎలాగైనా లాజర్ను పంపిస్తే లాజర్ వచ్చి నా నోట్లో ఒక నీళ్ళు చొక్కేస్తాడు, నా నోలుక ఆరిపోతుంది, ఈ నాలుక ఆరిపోకుండా తను వచ్చి ఒక్క నీటి చుక్కనేస్తే నేను జీవనం పొందుకుంటాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున మనం కూడా చాలా వరకు అలాంటి పనులు, తెలివి తక్కువ పనులే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవసరం ఉంటే దేవుడు, అవసరం తీరిపోతే దేవుడు నాకు అక్కర్లేదు. ప్రార్థన అవసరం వస్తే ప్రార్థనకు దేవుడు కావాలి, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు అక్కర్లేదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అలుముకున్నాయి. కనుక ఇక్కడ ఈ వీడికి ఇప్పుడు దేవుడు అవసరం వచ్చాడు ధనవంతుడికి. ఎక్కడుండగా
పాతాళంలో ఉండగా దేవుడు అవసరం వచ్చాడు కనుక కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము చూడండి, అబ్రహాం చెప్తున్నాడు, నా కుమారుడా అని సంబోధిస్తూ, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించుతవి, అలాగనే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాటిపోవారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి జాలకుండునట్లు మాకును మీకును మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. చాలా చక్కని మాటలండి. ఈ విషయాలు ఎవరు గమనించరు. పరలోకం నుండి నరకానికి రాలేరు, నరకాన్ని నుంచి పరలోకంకి వెళ్ళలేరు. ఇద్దరికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. కానీ తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడి నుంచైనా చూడగలడు. తను ఏమంటున్నాడంటే, ఇప్పుడు భూమి మీద ఉన్నంత వరకు నువ్వు మహాసుఖాన్ని అనుభవించావు, నీకు పర్వాలేదు, ఈ మాత్రం కష్టానికి నువ్వు బాధపడలేకపోతున్నావు. కానీ లాజరు అయితే భూమి మీద ఉన్నప్పుడు మహా కష్టాన్ని శ్రమని అనుభవించేశాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, ఉండటానికి నీడ లేదు, అటువంటి శ్రమను అనుభవించాడు. వాడు ఇప్పుడు కాస్త నెమ్మది పొందుకుంటూ ఉన్నాడు. కనుక దయచేసి నువ్వు వాడిని ఇప్పుడు రమ్మని మాత్రం పిలవద్దు. వాడు వచ్చినట్లయితే నీకు వాడికి ఏమీ తేడా ఉండదు. కనుక నువ్వు అక్కడ ప్రస్తుతం ఉండాల్సిందే. కనుక నీ కష్టాన్ని, నీ శ్రమను నువ్వే అనుభవించు అని చెప్పేసి చెబుతూ ఏమంటున్నాడంటే, నీ దగ్గరకు మేము, మా దగ్గర నువ్వు రావాలంటే మధ్యలో చాలా పెద్ద అగాధం ఉంది అని చెప్తున్నాడు. అగాధం అంటే ఎవరు? అపవాది ఉన్నాడు. కనుక వాడిని నిన్ను మింగుతాడు, మమ్మల్ని మింగుతాడు. కనుక దయచేసి నువ్వు పిలవద్దు అని చెప్తూ ఉంటే ఈయనంటాడు, మరి అయితే అలాగైతే భూమి మీద నా సహోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి లాజరుని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ బోధిస్తే ఆయన మాటలు నమ్ముతారు, ఆలోన మనసు మార్చుకుంటారంటే ఏలియా లాంటి మహా నాయకులే ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్పినది విన్నట్టయితే వీళ్ళు చెప్పింది వినినట్లే. కనుక ఆ విషయాలు నువ్వు పక్కన పెట్టేసి నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి సింపుల్గా ఆ యొక్క అబ్రహాము గారు చెప్పారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, లాజరు గొప్పవాడా, ధనవంతుడు గొప్పవాడంటే ధనవంతుడు గొప్పవాడే కాదని అనలేదు. కానీ భూమి మీద ఉన్నంతవరకే ధనవంతుడు గొప్పవాడు. కానీ భూమి మీద ఎంతో శ్రమను అనుభవించినటువంటి లాజరు మహా గొప్ప వ్యక్తి. అందుకనే తను పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున, తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళాడు లాజరు. కనుక ప్రియమైనటువంటి వారు, నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? కడుపు నిండా తిని, ఇంటి నిండా సమకూర్చుకొని భక్తి చేస్తున్నావా? నీ భక్తి పనికిరాదు. ఆలోచించు ప్రియ దేవుని సంగమా. లేదు, అక్కడ ఇక్కడ కక్కుర్తిపడి తింటూ ఉన్నావా? అది పనికిరాదు. నువ్వు చేసే భక్తి దేవుని ఎదుట నేను తిన్నానా ఉన్నా అన్నది కాదు. కానీ నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు వస్త్రం లేకపోయినా పర్వాలేదు, నా తండ్రి అయిన దేవుడు నాకు ఉంటే చాలు అని నువ్వు భక్తి చేస్తే నువ్వు నిశ్చయముగా పరలోకంలో నువ్వు ఉంటావు. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమ స్వరూపి దయగల దేవ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.